హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకోసం 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని ఎలా క్లీన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే చాలా రోజుల వరకు కొత్తగా ఉంటుంది అనే వీడియోని ఈరోజు చూద్దామండి. ముందుగా మనం చూడండి ఎంత నల్లగా ఉందో, ఇది ఇంత నల్లగా ఉన్నది ఇంత తెల్లగా అవుతుందన్నమాట. ఇలా మెయింటైన్ చేయాలి. క్లీన్ చేసే టిప్స్ చెప్పే ముందు మీకు కొన్ని మెయింటైన్ టిప్స్ అనేది చెప్తానండి. ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి పర్ఫ్యూమ్ క్రీమ్ వేసుకున్న తర్వాతనే జ్యువెలరీ అనేది వేసుకోవాలండి. చెమట పడే పనులు చేస్తున్నప్పుడు వెంటనే తీసేయాలి. వాడిన తర్వాత తప్పకుండా డ్రై క్లాత్తో క్లీన్ చేసేసేయాలి. ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోవాలి. అలాగే ప్రతి జ్యువెలరీని మనము వీక్ ఒకసారైనా క్లీన్ చేసుకోవాలండి. అది కూడా మైల్డ్ క్లీనింగ్ చేయాలి, ఎక్కువ హార్డ్ క్లీనింగ్ చేయకూడదు. క్లీనింగ్ టిప్ వచ్చేసి ముందు మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఆ తర్వాత కేవలం మైల్డ్ షాంపూ అనేది ఒక 2 to 3 డ్రాప్స్ అనేది వేసుకోవాలి. అది వేసేసిన తర్వాత ఇప్పుడు మన జ్యువెలరీ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలన్నమాట. ఈ టిప్పు కేవలం ₹1 ఖర్చుతోనే అవుతుందండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది వేసేసిన తర్వాత ఒక 5 minutes బాయిల్ చేసేసి బయటికి తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట. అయితే సాఫ్ట్ బ్రష్ యూజ్ చేసి క్లీన్ చేయాలి. అయితే ఇప్పుడు ఏం యూజ్ చేయకూడదో తెలుసుకుందామండి. ఈ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీని క్లీన్ చేయడానికి టూత్పేస్ట్ అస్సలు వాడకూడదు. బేకింగ్ సోడా, పసుపు, టీ పౌడర్, డిటర్జెంట్, సబ్బు అస్సలు యూజ్ చేయకూడదండి. ఇవన్నీ యూజ్ చేయకుండా మీరు కొనుక్కున్నప్పటి నుంచి నేను చెప్పిన మెయింటైన్ టిప్స్ యూజ్ చేస్తూ అలాగే ఇలా మైల్డ్ షాంపూతో క్లీన్ చేసుకుంటూ ఉన్నారనుకో 1 week ఒకసారి 1 year వరకు కొత్త వాటిలా మెరుస్తూ ఉంటుందండి. ఇప్పుడు అది బాయిల్ అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 5 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత ఒక సాఫ్ట్ టూత్ బ్రష్ అనేది తీసుకొని ఆ షాంపూ వాటర్లో డిప్ చేసుకుంటూ దాన్ని క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేయడం ద్వారా దానికి పడిన నల్ల బ్లాక్ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది అనమాట. మంచిగా మెరుస్తూ ఉంటుంది. ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా తెల్ల మిలమిల మెరిసిపోతుందండి. ఈ టిప్ కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఆ తర్వాత వాటర్తో కడిగేసుకొని ఒక టవల్తో లేదా డ్రై క్లాత్తో ఏదో ఒక దాంతో క్లీన్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.